హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కానీ, అదే విధంగా మనకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో గురుకులాల్లో కూడా పోస్టులు భర్తీ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా చూద్దాం ఈ వీడియోలో. మరి నిరుద్యోగులకు నిజంగా శుభవార్త. డిప్యూటీ సీఎం గారు మరి బట్టి విక్రమార్క సారు త్వరలో 30,000 కొలువులు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి ఫేమస్ అయినటువంటి పదం ఏదైనా ఉంది అంటే గనక అది త్వరలో అనేటటువంటి పదం గుర్తు పెట్టుకోండి. మరి ఖచ్చితంగా సార్ నోటి మాట నిజం కావాలి. మనం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ గురించి కానీ, అదే విధంగా కొత్త నోటిఫికేషన్ల కోసం కానీ ఎదురు చూస్తున్నాం. మరి త్వరలో 30,000 కొలువులు భర్తీ చేస్తారంట. మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ 30,000 కొలువుల్లో మరి డిఎస్సి అయితే ఒక 5 నుంచి 6,000కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. అది ఎప్పుడైనా రానివ్వండి. సో ఎప్పుడు ఇస్తారేంటనే మనం చెప్పలేము. ఇప్పుడు త్వరలో అంటున్నారు కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ మీకు చెప్పలేను. మళ్ళీ మీరు నమ్మకం పెట్టుకొని మళ్ళీ నిరాశ చెందవద్దు. కాబట్టి ఈ 30,000 కొలువుల్లో మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, అదే విధంగా మనకు అంగన్వాడీ పోస్టులు కానీ, జీపీఓ నోటిఫికేషన్ ముఖ్యంగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇంకా చూసినట్లయితే మనకు ఆర్టీసీ ఉద్యోగాలు కానీ, అదే విధంగా విద్యుత్ శాఖల్లో మరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా రీసెంట్ గా చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు ప్రధానంగా కనిపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అంటూ ఈ రోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. అభ్యర్థుల ఆశలన్నీ టీచర్ పోస్టులపైనే. ఇక్కడ చూడండి, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో మోడల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేశారు. గత ఏడాది డిఎస్సి నిర్వహణ సమయంలోనే మరో 5,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యల వల్ల జాబ్ క్యాలెండర్ మరి వాయిదా పడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. గత డిఎస్సి పరీక్షలు జరిగి కూడా దాదాపు సంవత్సరం అవుతున్నది. కాబట్టి పదవీ విరమణ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు, క్లియరెన్స్ వేకెన్సీలు కలిపి దాదాపు 10,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్ పరీక్షలు కూడా పూర్తి కాబోతున్నాయి. కనుక త్వరగా డిఎస్సి పై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు దీనికోసం. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మోడల్ స్కూల్ ఖాళీల తర్వాత ఇంతవరకు కూడా మళ్ళీ నోటిఫికేషన్ అనేది జారీ కాలేదు. దాదాపుగా 12 సంవత్సరాలుగా వస్తుంది మోడల్ స్కూల్ కొత్త నోటిఫికేషన్ రాక. మరి ఇక్కడ చూసినట్లయితే మోడల్ స్కూల్స్ లో ప్రమోషన్స్, బదిలీల ప్రక్రియలు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 2,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉండేటటువంటి అవకాశం ఉంది. డిఎస్సితో పాటు మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి ఖాళీలకు నోటిఫికేషన్ కూడా ఇస్తే ఇటు నిరుద్యోగులకు న్యాయంతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలల మోడల్ స్కూల్స్ విద్యార్థులకు మరింత మంది టీచర్లు అందుబాటులోకి వస్తారు. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రావుల రామ్మోహన్ రెడ్డి అన్న మరి ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. చూడండి, పత్రికల్లో రావడం జరిగింది. సో మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా సరే డిఎస్సి కానీ అటు మోడల్ స్కూల్ పోస్టులు కానీ వెంటనే మరి నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి. రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే త్వరలో స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు అయితే, ప్రమోషన్స్ అయితే కల్పించబోతున్నారంట. ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించారు. సో మరి దీని వల్ల మనకేమైనా స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు పెరుగుతాయా అనేది మనం చూడాల్సి ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పిస్తే కనుక మళ్ళీ ఎస్జిటీలు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ద్వారా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లుగా మళ్ళీ ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎట్లా చూసినా కానీ కొన్ని టీచర్ ఖాళీలు అయితే మనకు ఏర్పడేటటువంటి అవకాశం అయితే ఉన్నది దీనివల్ల. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్. సో దాదాపుగా ఒక 2,000 మందికి పైగా ఉపాధ్యాయులకు మరి దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది అనేటటువంటి అంశాన్ని మనకి ఈ రోజు వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సర్కారు బడుల్లో అడ్మిషన్ల జోరు, 2.5 లక్షలు దాటినటువంటి కొత్త ప్రవేశాలు. నిజంగా ఈ సంవత్సరం అయితే సర్కారు బడుల్లో పిల్లలు చాలా మంది జాయిన్ అవుతున్నారు. నిజంగా ఇది చాలా
మరి శుభ పరిణామం. ఎందుకంటే ఈ విధంగా సర్కారు బడులు బలోపేతం అయితే గనక రాబోయేటటువంటి రోజుల్లో మనకు డిఎస్సిలో మరి అన్ని పోస్టులు టీచర్ పోస్టులు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ లో 1,00,000కు పైగానే మరి చేరికలు. ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లోకి దాదాపుగా 48,133 మంది వచ్చారు. 10 జిల్లాల్లో మరి 10,000కు పైగానే కొత్త అడ్మిషన్స్ జరిగాయి. అయితే అడ్మిషన్లలో టాప్ 5 ఉన్నటువంటి జిల్లాలు చూడండి, హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా అడ్మిషన్లు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నుంచి 4వ తారీఖు జూలై 2025న హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనేటటువంటి అంశం పైన అన్ని జాబ్ నోటిఫికేషన్స్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడి చెయ్యబోతున్నారు. మరి దీనిని విజయవంతం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి. మైనారిటీ గురుకులాల్లో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు, ఇక్కడ భర్తీ చేస్తున్నారు. సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ఏ ఖాళీలు ఉన్నాయి, చివరి తేదీ ఏమిటి అప్లై చేసుకోవడానికి చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాలో మైనారిటీ గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించడానికి ప్రకటన విడుదలైంది. ఈ మేరకు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే కనుక చివరి తేదీ చూడండి, మనకు జూన్ 28వ తేదీలోగా మీ యొక్క రెజ్యూమ్ తో పాటు సర్టిఫికెట్లతో మరి నాంపల్లిలోని హజ్ హౌస్ రూమ్ నెంబర్ 606 లో ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మీరు దరఖాస్తు సమర్పించాలని చెప్పేసి సూచించారు. ఆ తర్వాత అందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులను మరి ఇంటర్వ్యూలకు పిలుస్తామని చెప్పారనమాట. సో ఇక్కడ జేఎల్ కి సంబంధించి ఖాళీలు చూడండి, ఒకసారి ఖాళీల వివరాలు. జేఎల్ లో ఇంగ్లీష్ ఉంది, హిస్టరీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, అదే విధంగా జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, అదే విధంగా కెమిస్ట్రీ ఉంది. పీసీటీ పోస్టులలో చూడండి, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, మ్యాథ్స్ ఉంది, ఫిజికల్ సైన్స్, సోషల్ ఉంది. సో పీజీటీ పోస్టులలో అదే విధంగా టీజీటీ పోస్టులు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది, సోషల్ ఉంది. ఇవే కాకుండా స్టాఫ్ నర్స్ ఉంది, అదే విధంగా డిప్యూటీ వార్డెన్ల పోస్టులు కూడా ఖాళీలుగా ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ మనకు పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అడ్రస్ మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క అడ్రస్ లో మీరు దరఖాస్తులు సమర్పించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.